సరెండర్ కావాలి అంటారు. సరెండర్ ఎప్పుడు అవుతుంది? స్నేహాన్ని పెంచుకున్నప్పుడే సరెండర్ అవుతుంది. சரணாகதி அடைய வேண்டும் என்பார்கள். சரணாகதி எப்போது கிட்டும்? நட்பை வளர்த்து கொண்டால்தான் சரணாகதி ఈనాటి கிட்டும். ఫ్రెండ్షిప్ ఆ విధంగా లేదు, దీనికి విరుద్ధంగా ఉంటుండాలి. இன்றைய நட்பு இதற்கு ஏதுவாக இல்லை, இதற்கு நேர்மாறாக உள்ளது. కనుకనే ఈ విధమైనటువంటి మార్గములు రావడానికి మూల కారణము మనలో ఉన్నటువంటి సున్నితమైన హృదయం లేకపోవటమే. எனவே இவ்விதமாக ஏற்படுவதற்கு மூல காரணம் நம்முள் மென்மையான இதயம் இல்லாததே. ప్రేమ భక్తులు అనగా లేకపోవటమే దీనికి మూల కారణము. அன்பும் பக்தியும் இல்லாததே இதற்கு மூல காரணம். కనుకనే మనకు ప్రేమ ఉండాలి, நமக்கு அன்பு இருக்க வேண்டும். అందరి యందు ప్రేమను మనం ప్రదర్శించాలి, அனைவரிடமும் அன்பு காட்ட வேண்டும், ప్రేమను అందించాలి, அன்பை வழங்க வேண்டும், ప్రేమను అందుకోవాలి. அன்பை பெற வேண்டும். కేవలము వన్ వే ట్రాఫిక్ కాదు, కేవలం తీసుకోవడానికి మాత్రమే సిద్ధంగా ఉంటున్నాం ఈనాడు. அன்பு வெறும் ஒன் வே டிராபிக் அன்று. இன்று அன்பை பெறுவதற்கு மட்டுமே தயாராக உள்ளோம். టేక్ అండ్ గివ్, టేక్ అండ్ గివ్. నువ్వు ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి. டேக் அண்ட் கிவ். நீ அன்பை பெற வேண்டும், கொடுக்க வேண்டும்.